హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏకేఎస్ జీకే పాయింట్. జాగ్రఫీ క్విజ్లో భాగంగా ఈరోజు మన టాపిక్ భారతదేశపు వాతావరణం. ఈ టాపిక్ పై మీకు ఎంత అవగాహన ఉంది? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, భారతదేశ వాతావరణాన్ని ప్రధానంగా ఏ రకమైన వాతావరణంగా పరిగణిస్తారు? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఉష్ణమండల ఋతుపవన వాతావరణం. భారతదేశ వాతావరణంలో ఋతువుల మార్పు, ఋతుపవనాల ప్రభావం, వర్షపాత మార్పులు ప్రధాన లక్షణాలు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధిక వర్షపాతం సాధారణంగా ఏ ఋతుపవనాల వల్ల వస్తుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, నైరుతి ఋతుపవనాలు. భారతదేశ వార్షిక వర్షపాతంలో ప్రధాన భాగం నైరుతి ఋతుపవనాల వల్ల వస్తుంది. ఇవి సాధారణంగా జూన్లో భారతదేశాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు మొదటగా సాధారణంగా ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కేరళ. నైరుతి ఋతుపవనాలు సాధారణంగా జూన్ ప్రారంభంలో కేరళ తీరాన్ని తాకి తరువాత దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో శీతాకాలం సాధారణంగా ఏ నెలల మధ్య ఉంటుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, డిసెంబర్ నుండి ఫిబ్రవరి. భారతదేశంలో శీతాకాలం సాధారణంగా డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో కాల బైసాఖి అనే స్థానిక తుఫానులు ప్రధానంగా ఎక్కడ సంభవిస్తాయి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం. కాల బైసాఖి అనేవి వేసవిలో తూర్పు భారతదేశంలో సంభవించే తీవ్రమైన ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తుఫానులు. పశ్చిమ బెంగాల్లో వీటిని ముఖ్యంగా కాల్ బైసాఖి అంటారు. నెక్స్ట్ వన్, మామిడి జల్లులు ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, కేరళ మరియు కర్ణాటక. వేసవి చివరిలో కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో కురిసే ముందస్తు వర్షాలను మామిడి జల్లులు అంటారు. ఇవిడి మామిడి పండ్ల పక్వానికి సహాయపడతాయని భావిస్తారు. నెక్స్ట్ వన్, లూ అనేది ఏ రకమైన గాలి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వేడి మరియు పొడిగాలి. వేసవిలో ఉత్తర మరియు వాయువ్య భారతదేశంలో వీచే వేడి పొడిగాలులను లూ అంటారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధిక సగటు వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందినది ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మాసిన్రామ్. మేఘాలయలోని మాసిన్రామ్ ప్రపంచంలో అత్యధిక సగటు వార్షిక వర్షపాతం పొందే ప్రాంతాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ వన్, పశ్చిమ కనుమల పశ్చిమ వైపున అధిక వర్షపాతం రావడానికి ప్రధాన కారణం ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, పర్వత అవరోధం. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ కనుమలను తాకినప్పుడు గాలి పైకి లేచి చల్లబడుతుంది. దీనివల్ల పర్వతీయ వర్షపాతం సంభవిస్తుంది. నెక్స్ట్ వన్, పశ్చిమ కనుమల తూర్పు వైపు ప్రాంతాలు తక్కువ వర్షపాతం పొందడానికి ప్రధాన కారణం ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, అవి రెయిన్ షాడో ప్రాంతంలో ఉండడం. పశ్చిమ కనుమలపై వర్షాన్ని కురిపించిన తర్వాత గాలి తూర్పు వైపుకు చేరేసరికి తేమ తగ్గుతుంది. అందువల్ల ఆ ప్రాంతం వర్షాఛాయ ప్రాంతంగా మారుతుంది, అంటే రెయిన్ షాడో రీజియన్గా మారుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో తిరోగమన ఋతుపవనాల కాలం సాధారణంగా ఏ సమయంలో ఉంటుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అక్టోబర్, నవంబర్. నైరుతి ఋతుపవనాలు వెనక్కి వెళ్లే ప్రక్రియను తిరోగమన ఋతుపవనాలు అంటారు. ఇది ప్రధానంగా అక్టోబర్, నవంబర్లో జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఈశాన్య ఋతుపవనాల వల్ల ముఖ్యంగా ఏ రాష్ట్రం ఎక్కువ వర్షపాతం పొందుతుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, తమిళనాడు. అక్టోబర్, డిసెంబర్ కాలంలో ఈశాన్య ఋతుపవనాలు తమిళనాడు తీరానికి ముఖ్యమైన వర్షపాతం అందిస్తాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో మాన్సూన్ బ్రేక్ అంటే ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఋతుపవన కాలంలో కొన్ని రోజుల పాటు వర్షపాతం తగ్గడం. నైరుతి ఋతుపవన కాలంలో కొన్ని రోజుల పాటు వర్షపాతం గణనీయంగా తగ్గే పరిస్థితిని బ్రేక్ ఇన్ మాన్సూన్ అంటారు. నెక్స్ట్ వన్,
భారతదేశ వాతావరణంపై హిమాలయాల ప్రధాన ప్రభావం ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మధ్య ఆసియా నుంచి వచ్చే చల్లని గాలుల ప్రభావాన్ని తగ్గించడం. హిమాలయాలు ఉత్తరాన ఉన్న భారీ పర్వత అవరోధంగా పనిచేస్తూ మధ్య ఆసియా నుంచి వచ్చే తీవ్రమైన చల్లని గాలులు భారత ఉపఖండంలోకి విస్తరించడాన్ని నిరోధిస్తాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో వర్షపాతం పంపిణీని ప్రభావం చేసే ప్రధాన అంశాల్లో ఒకటి ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. భారతదేశ వర్షపాతంపై అక్షాంశం, సముద్రానికి దూరం, భౌగోళిక స్వరూపం, పర్వతాలు మరియు ఋతుపవనాల దిశ వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. నెక్స్ట్ వన్, పశ్చిమ కనుమలు మరియు హిమాలయాలపై వర్షపాతం ప్రధానంగా ఏ రకమైనది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పర్వతీయ వర్షపాతం. తేమగల గాలి పర్వతాలను ఢీకొని పైకి లేచినప్పుడు చల్లబడి వర్షాన్ని కురిపిస్తుంది. దీనిని పర్వతీయ వర్షపాతం అంటారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో వేసవికాలం సాధారణంగా ఏ నెలల మధ్య ఉంటుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మార్చి నుండి మే. భారతదేశంలో మార్చి నుండి మే వరకు వేసవికాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఉత్తర మరియు మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయి. నెక్స్ట్ వన్, నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రధాన కారణం ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, భూమి సముద్రాల వేడిమి తేడా వల్ల ఏర్పడే పీడన పరిస్థితులు. వేసవిలో భారత భూభాగం వేడెక్కడం వల్ల పీడన వ్యత్యాసాలు ఏర్పడతాయి. ఇవి సముద్రం నుంచి తేమగల గాలులు భారతదేశం వైపు రావడానికి అనుకూల పరిస్థితులను కల్పిస్తాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో శీతాకాలంలో తమిళనాడు తీర ప్రాంతానికి వర్షపాతం అందించే ప్రధాన ఋతుపవనాలు ఏవి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఈశాన్య ఋతుపవనాలు. అక్టోబర్ నుండి డిసెంబర్ కాలంలో ఈశాన్య ఋతుపవనాలు బంగాళాఖాతం మీదుగా తేమను స్వీకరించి తమిళనాడు తీర ప్రాంతానికి వర్షపాతం అందిస్తాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఋతుపవనాల అకస్మాత్తు ప్రారంభంను ఏమని పిలుస్తారు? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మాన్సూన్ బర్డ్స్. నైరుతి ఋతుపవనాలు ఒక ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు వర్షపాతం అకస్మాత్తుగా తీవ్రంగా ప్రారంభమయ్యే పరిస్థితిని మాన్సూన్ బర్డ్స్ అంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ జాగ్రఫీ క్విజ్ కోసం ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.